ప్రపంచంలో ఆయా రకాలైన ప్రజలు వారి జీవితాల్లో కలిగినటువంటి సందర్భాల్ని, మేళ్ళని జ్ఞాపకం చేసుకొని దేవుడికి వందనాలు చెల్లిస్తూ ఉంటారు. దాంట్లో భాగంగా ఈరోజు మనం ఇక్కడ కలిసాం. వాక్య భాగాన్ని చదువుకున్న తర్వాత వాక్యంలోనికి వివరణలోనికి మనం వెళ్దాం. కీర్తనల గ్రంథము 136వ అధ్యాయము చదువుకుందాం. యెహోవా దయాళుడు, లేదంటే అందరూ చూద్దాం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరము ఉండును. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు, ఆయన కృప నిరంతరము ఉండును. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగజేసెను, ఆయన కృప నిరంతరముండును. ఆయన భూమిని నీళ్ల మీద పరచినవాడు, ఆయన కృప నిరంతరముండును. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు, ఆయన కృప నిరంతరముండును. అగటి నేలుటకు ఆయన సూర్యుని చేసెను, ఆయన కృప నిరంతరముండును. రాత్రి ఏలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను, ఆయన కృప నిరంతరముండును. ఐగుప్తు దేశపు తొలిచూలులను ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరము ఉండును. వారి మధ్య నుండి ఇశ్రాయేలీయులను ఆయన రప్పించెను, ఆయన కృప నిరంతరముండును. చేయి చాచి తన బాహుబలము చేత వారిని రప్పించెను, ఆయన కృప నిరంతరముండును. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను, ఆయన కృప నిరంతరముండును. ఆయన ఇశ్రాయేలీయులను దాని నడుమ దాటిపోజేసెను, ఆయన కృప నిరంతరము ఉండును. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రములో ఆయన ముంచివేసెను, ఆయన కృప నిరంతరముండును. అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చెను, ఆయన కృప నిరంతరము ఉండును. గొప్ప రాజులను ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరముండును. ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరము ఉండును. అమోరీయుల రాజైన సీహోనును ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరముండును. బాషాను రాజైన ఓగును ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరముండును. ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించెను, ఆయన కృప నిరంతరముండును. తన సేవకుడైన ఇశ్రాయేలునకు దానిని స్వాస్థ్యముగా అప్పగించెను, ఆయన కృప నిరంతరముండును. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకొనెను, ఆయన కృప నిరంతరముండెను. మన శత్రువుల చేతుల నుండి మనలను విడిపించెను, ఆయన కృప నిరంతరముండెను. సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చేవాడు, ఆయన కృప నిరంతరముండెను. ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరము ఉండును. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగం రాసింది ఎవరు? ఇక్కడ లేదు. మోస్ట్లీ దావీదు గారు రాసి ఉంటారు అని కొంతమంది అంటారు, ఎజ్రా గారు రాసి ఉంటారని కొంతమంది అంటారు. ఎవరు రాసినా గాని ఈ భాగంలో దేవుణ్ణి స్తుతించడానికి, ఆరాధించడానికి, ఆ దేవుడు చూపించిన ఆ మేళ్ళన్నిటిని జ్ఞాపకం చేసుకోవటానికి ఆయన ఆ యొక్క గ్రంథకర్త రాసినట్టు మనం చూస్తాం. ఎజ్రా గాని లేదా దావీదు గారు గాని వారి జీవితంలో లేదా వాళ్ళ యొక్క కమ్యూనిటీ విషయంలో, వాళ్ళ సమాజం విషయంలో దేవుడు చూపించినటువంటి ఆ మేళ్ళని ఒక 5 రకాలుగా ఆయన జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతిస్తా ఉన్నాడు ఇక్కడ. ఓకే, ఆ 5 విషయాలు ఈ రోజు మనం ఆలోచించడానికి మనం ప్రయత్నం చేద్దాం. 2 ప్రముఖంగా ఉన్నాయి వాటిలో. ఒకటి వచ్చి దేవుణ్ణి స్తుతించాలి, దేవుని కొనియాడాలి. కారణాలు ఏంటంటే 2 ప్రథమమైనవి. ఒకటి, ఆయన ఏమై ఉన్నాడు అన్నది నంబర్ 1. ఏంటి?
దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన గుణ లక్షణాలు ఏంటో ఆయన గురించి అర్థం చేసుకొని ఆయనకి వందన సమర్పణ లేదా కృతజ్ఞతలు, ఘనత, మహిమ, ప్రభావాలు ఆయనకి చెల్లించాలన్నది నంబర్ 1. రెండోది వచ్చి ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి కూడా స్తుతులు, వందనాలు చెల్లించాలి. ఒకటి వచ్చి ఆయన ఏమై ఉన్నాడో, ఆయన గుణ లక్షణాలను బట్టి, ఆయన ఔన్నత్యాన్ని బట్టి, ఆయన ఘనతను బట్టి అర్థం చేసుకొని ఒకటి ఆయన ఆరాధించడం. రెండవది ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు, మేళ్లను బట్టి జ్ఞాపకం చేసుకొని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం అన్నది అక్కడ మనం చూస్తా వస్తాం. మొదటగా ఆయన ఏమై ఉన్నాడో అన్నది మనం చూద్దాము. తర్వాత ఆయన ఏం చేశాడో వాళ్ళ కమ్యూనిటీకి లేదా వారి జీవితంలో ఏవైతే అవి రికలెక్ట్ చేసుకున్నాడో, రిమెంబర్ చేసుకున్నాడో, జ్ఞాపకం చేసుకున్నాడో ఆ విషయాలు మనం చూద్దాం. మొట్టమొదటిగా మొదటి 3 వచనాల్లో మనం 3 వచనాల్లో మనం గమనించినట్టయితే దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన గుణ లక్షణాలు ఏంటో అన్నది మనం చూస్తూ వస్తాం. ఆయన ఏమై ఉన్నాడో ఆయన గుణ లక్షణాలు మనం చూద్దాం. 1వ వచనంలో మనం చూసినట్లయితే యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇది దేవుని యొక్క గుణం. దేవుడు ఏమై ఉన్నాడో అన్నది వారి జీవితంలో లేదా వాళ్ళ సమాజంలో వాళ్ళు రుచి చూచి యెహోవా ఉత్తముడని, దయాళుడని అర్థం చేసుకొని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నట్టు మనం చూస్తాం. ఒకటి వచ్చి ఆయన దయాళుడు. రెండవ వచనంలో దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. దేవదేవుడు అంటే ఎవరైతే భూమి మీద, ఆకాశమందు, సముద్రమందు దేవదేవతలుగా పిలువబడుతున్నారో, పైన హైయెస్ట్ గా ఉన్న గాడ్, మనం పిలువబడేది, మనం కల్పించుకునేది కాదు, వీటికి అనబడే వాటికి పైన ఉన్నటువంటి ఆయన అనేది రెండవది మనం చూస్తూ వస్తాం. మూడవది గమనించినట్టయితే 3వ వచనంలో ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఒకటి వచ్చి ఆయన గుణం, దయాగుణం. రెండోది వచ్చి ఆయన దేవదేవుడు. మూడోది ప్రభువులకు ప్రభు. దేవదేవుడు, ప్రభుల ప్రభు, దయాళుడు అనని ఆయన గురించి ఈయన జ్ఞాపకం చేసుకుంటున్నట్టు మనం చూస్తూ వస్తాం. ఇక్కడ మనం కూడున్న మనందరం కూడా ఈ విషయాలు ఈ రాత్రి ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి, ఆయన నీ జీవితంలో ఏమై ఉన్నాడో అనేది ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఖచ్చితంగా నీకు తెలిసి ఉండాలి. వీళ్ళ జీవితంలో ఒకవేళ దావీదే రాశాడేమో, ఎజ్రా రాశాడేమో, ఎవరు రాశారో మనకు తెలియదు. ఆ విషయంలో ఈయన అనేది వాళ్ళకి కరెక్ట్ గా తెలియదు. బైబిల్ పండితులు మేబీ ఎక్కువగా దావీదే రాసి ఉంటాడు అని కొంతమంది అంటారు, లేదా ఎజ్రా రాసి ఉంటాడని కొంతమంది అంటారు. ఒకవేళ దావీదే తీసుకుందాం లేదా ఎజ్రానే తీసుకుందాం, వారు ఎవరైనా సరే ఇక్కడ రాయబడి ఉన్నట్లు వాళ్ళ జీవితంలో వాళ్ళ కమ్యూనిటీ మొత్తాన్ని ఆలోచిస్తూ వచ్చారు, వాళ్ళ సమాజాన్ని, వాళ్ళ యొక్క హిస్టరీ అంతా ఆలోచిస్తూ వచ్చారు, తర్వాత వారి వ్యక్తిగత జీవితాన్ని ఆలోచిస్తూ వచ్చారు. వచ్చినప్పుడు వారికి ఏమర్థమైందంటే దేవుడు దయాళుడు, కైండ్ గాడ్ అనేది వాళ్ళకి అర్థమైనట్టు మనం చూస్తూ వస్తాం. మన జీవితంలో కూడా దేవుడు దయాళుడు ఎలా చేయడవుతుంది మన లైఫ్ బ్యాక్ గా వెళ్తే అర్థం అవుతుంది. ఎందుకు వీళ్ళ జీవితంలో దయాళుడు అని వీళ్ళు స్పష్టంగా చెప్తున్నారు అని అంటే, బహుశా దావీదే తీసుకుందాం. దావీదునే ఒకవేళ ఇది రాసి ఉంటే నా జీవితంలో దేవుడు ఎలాగూ దయాళుడు అయ్యాడు అనేది తన బ్యాక్కి వెళ్తే, తన జీవితానికి వెనక్కి కానీ వెళితే అతనికి అర్థమవుతుంది ఎంత దయాళుడు అంటే, నా జీవితంలో నేను ఎక్కడో అడవుల్లో ఉండేవాడిని, వర్షాలకు తడిచేవాడిని, అడవుల్లో ఆ పిల్లలు వాళ్ళు తీసుకొని వాటిని ఊదుకుంటా, గొర్రెలు కాచుకుంటా, ఏదో పైకి నావ మాత్రపు వస్త్రాలు వేసుకొని సింపుల్ గా బట్టలు వేసుకొని ఎండకి తిరుగుతూ, ఆ తర్వాత మంచుకు తడుస్తూ, వర్షానికి నేను తడుస్తూ, ఆ జీవితం అరణ్యంలో ఎవరికి తెలియని రీతిగా ఉన్నటువంటి సింపుల్ లైఫ్ జీవిస్తా ఉన్నాను నేను. అలాంటి పరిస్థితుల్లో దేవుడు అక్కడి నుంచి నన్ను తెలుసుకుని వచ్చి ఎవరూ గుర్తించలేదు, మా ఇంట్లో వాళ్ళు కూడా గుర్తించలేదు, కనీసం నేను యుద్ధంలో ఒక సోల్జర్ గా ఉండడానికి కూడా ఫిట్ అయిన వ్యక్తిని నేను కాదు. గొర్రెలు బర్రెలు కాసుకోవటానికి ఉపయోగపడే వ్యక్తిని. ఈ సమాజంలో గొర్రెలు బర్రెలు కాసుకునే వ్యక్తిని ఎవరన్నా కానీ గుర్తించుకుంటారా?
లేదు కదా, ఎక్కడో ఉంటారు వాళ్ళు, లేకపోతే ఎవరికి తెలియదు, సమాజానికి తెలియదు, ప్రపంచానికి తెలియదు, ఈవెన్ ఆ కుటుంబాల్లో కూడా ఈ సింపుల్ వర్క్ చేస్తున్నాళ్ళే అనుకుంటా ఉంటారు కదా. అయితే ఇలాగ ఉన్నటువంటి ఈ వ్యక్తిని దేవుడు ఏం చేశాడు తెలుసా, తీసుకొచ్చి ఆశ్చర్యకరంగా ఇంత పొడుగున్న వ్యక్తి దగ్గర తిని ఎవరో అర్థం అవటానికి, తన దేవుడు ఎవరో అర్థం అవటానికి ఆ సీన్ లోకి తీసుకొచ్చాడు. మొదట ఏ సీన్ లోకి? గొల్లియాతు ఫిలిస్తీన్ల సీన్ లోనికి తీసుకొచ్చి అక్కడ మామూలుగా అన్ఫిట్ అయిన వ్యక్తి, చాలా పెద్ద ఎత్తురు కాదు, ఈయన వాళ్ళ అన్నోళ్ళలాగా చాలా హైట్ పర్సన్ కాదు, మిలిటరీకి సరిపోయే అంత వ్యక్తి ఏమి కాదు, వెరీ సింపుల్ గా ఉంటాడు, సింపుల్ పని చేశాడు. సింపుల్ గా ఉన్నటువంటి రిమోట్ ఏరియాలో అతను ఉన్నాడు, గొర్రెలు కాసుకుంటా ఉన్న వ్యక్తి తీసుకొచ్చి ఆ యుద్ధంలో వాళ్ళు జయం పొందట, వీళ్ళు ఓడిపోతూ అలా భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు దేవుని మీద ఆధారపడి దేవుని శక్తితో విశ్వాసం ద్వారా గొల్లియాతుని తను ఏదైతే వాడుతూ వచ్చాడో ఆ వడిసెలతో ఆయన ఒక దెబ్బతో కొట్టి విజయాన్ని ఇచ్చినట్టు మనం చూస్తా వస్తాం. ఇక్కడ ఆయన జ్ఞాపకం చేసుకోడు, అడవిలో ఉన్నాను నేను, ఎక్కడో ఉన్నాను నేను, రిమోట్ లో ఉన్నాను నేను, ఎవరూ గుర్తించినటువంటి ప్రాంతము, మా ఇంట్లో వాళ్ళు కూడా అంత కన్సిడర్ చేసే పరిస్థితి నాది కాదు, అంత కెపాసిటీస్ నాలో లేవు, ఎక్కడో ఉన్నటువంటి నన్ను ఆయన తోడుకుని వచ్చాడు, సైన్యం ముందు నిలబెట్టాడు, ఇజ్రాయిల్ కమ్యూనిటీ అంతా, మిలిటరీ దళం అంతా, రాజు అందరూ కూడా వణిగిపోతున్న పరిస్థితుల్లో వాళ్ళు ఎదుట నన్ను నిలబెట్టాడు అనేది ఈయన జ్ఞాపకం చేసుకుని అరణ్యంలో ఉన్న నన్ను తీసుకొచ్చాడు. ఇదిగో ఇలా యుద్ధ నైపుణ్యం లేనటువంటి నన్ను యుద్ధ నైపుణ్యంతో ఉన్నటువంటి జనాంగం మధ్య నిలబెట్టి నా ఒక్కరి ద్వారా ఫిలిస్తీన్ల నుండి నా జనులను ఆయన విమోచించాడు. ఆయన దయ మాత్రమే, ఆయన కృప మాత్రమే ఇది నన్ను చేసింది. అక్కడి నుంచి తీసుకురావడం ఆయన దయ, తర్వాత ఈ ఫిలిస్తీన్లు ఎదుట నిలబెట్టడం ఆయన దయ. అంతేకాదు అక్కడి నుంచి అయిపోయిన తర్వాత రాజరంగానికి నన్ను తీసుకొచ్చాడు. గొర్రెలు మేపుతున్నటువంటి నన్ను, గొర్రెల దొడ్డులో ఉండి వాటిని చూసుకుంటున్నా నన్ను మానవుల్ని రూల్ చేయడానికి, దేశాన్ని రూల్ చేయడానికి, దేశాన్ని పాలన చేయడానికి, దేశాన్ని మంచి స్థితిలో పెట్టడానికి, శత్రువుల చేతుల నుంచి విడిపించడానికి నన్ను ఇంత ఉన్నత స్థితికి ఆయన నన్ను హెచ్చించాడు. కాబట్టి ఆయన నా జీవితంలో అన్ఫిట్ అయిన నన్ను ఫిట్ అయిన వాడిగా, అసమర్థుడైన నన్ను సమర్థుడైనటువంటి వాడిగా, అయోగ్యుడైన నన్ను యోగ్యమైన వ్యక్తిగా, ఎక్కడో తెలియనటువంటి ప్లేసుల్లో ఉన్నటువంటి నన్ను లైమ్ లైట్ లోనికి, పబ్లిక్ లోనికి, రాజరికంలోనికి, ప్రపంచం అంతా ఎరిగేదానికి, ఈ రోజు ఆ కోవూరు పడుగుపాడులో అన్నల కుటుంబంలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకోవడానికి ఈ స్థితిలో ఆయన హెచ్చించాడంటే దయాళుడు కాకుండా ఎలాగవుతాడు అని ఆయన జ్ఞాపకం చేసుకొని ఏమంటున్నాడు, ఆయన కృప నిరంతరం ఉంటది, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని చెప్పి మాట్లాడుతూ వస్తున్నట్టు మనం చూస్తా వస్తాం. కాబట్టి ఈ రాత్రి దావీదే అయి ఉంటే దీన్ని రాసింది, ఎక్కడో ఉన్నటువంటి ఆ వ్యక్తిని లైమ్ లైట్ లోని తీసుకొచ్చి యుద్ధవీరుడుగా చేసి జయాన్ని ఇచ్చి, గొప్ప విశ్వాసాన్ని ఇచ్చి, సింహాసనాన్ని ఇచ్చి, గొప్ప రాజరికాన్ని ఇచ్చి, దేశానంతా తన యొక్క కౌగట్ల చేతుల్లో పెట్టి చక్కగా న్యాయంగా నమ్మకస్తుడిగా, రాజరికం అంటే ఇలా ఉండాలి, రాజు అంటే ఇలా ఉండాలి అనని దావీదు రాజ్యాన్ని ఈ రోజు కూడా ఒక మోడల్ గా, సింబల్ గా ఆయన తీసుకొచ్చి అలా పెట్టిన వాడు. కాబట్టి ఆయన దయాళుడు. నాలో ఉన్నది ఏమీ లేదు, అసలు నేను ఫిట్ ఫర్ నథింగ్, దేనికి పనికిరానటువంటి వ్యక్తిని ఆయన ఇలాంటి స్థితి నాకు ఇచ్చాడు. కాబట్టి ఆయన దయాళుడు, కేవలం ఆయన దయ మాత్రమే అలాగ చేసింది అని ఆయన్ని స్తుతించి ఆరాధిస్తున్నట్టు మనం చూస్తూ వస్తాం. ఏదా బానే ఉందా? బానే ఉంది కదా? ఇక్కడ నుంచి ఓకే. అయితే ఈ పాలన జరిగించేటప్పుడు అనేక మంది రాజులు తన మీదకి వచ్చారు, బలమైన రాజులు తన మీదకి వచ్చాడు. అలాగూ ఆ దేశాలన్నిటినీ చేయించుకుంటూ గొప్ప విజయాన్ని ఇచ్చాడు. కేవలం ఆయన శక్తి సమర్థత, దేవుని యొక్క శక్తి సమర్థత నాది కాదు. కాబట్టి ఆయన దయాళుడు అని జ్ఞాపకం చేసుకున్నట్టు మనం చూస్తా వస్తాం. ఇలా రాజు పాలన చేస్తా ఉన్నాడు. యుద్ధకాలం వచ్చింది, రాజులందరూ యుద్ధం చేసే కాలం వచ్చింది. వసంతకాలం మొదలైంది. వసంతకాలం మొదలైనప్పుడు ఈయన చక్కగా నిద్రపోతా ఉన్నాడు. నిద్రపోయిన తర్వాత చక్కగా మిద్ది మీద లేచి అలా తిరుగుతా ఉన్నాడు. సైన్యం అక్కడ ఉంది. ఇక్కడ వచ్చినప్పుడు ఈయనేమో అలాగో కళ్ళు తుడుచుకుంటా నలుపుకుంటా చూస్తా వస్తే ఒక సీన్ కనిపించింది. ఆ స్త్రీలో పడిపోయాడు. పడిపోయిన తర్వాత పాపం చేశాడు. పాపం చేసిన తర్వాత నాథాను ప్రవక్తను పంపించిన తర్వాత హెచ్చరించాడు. తర్వాత పశ్చాత్తాపం పొందాడు. పశ్చాత్తాపం పొందిన తర్వాత ఆయనకి అర్థమైంది. ఏమర్థమైంది? యెహోవా దయాళుడు. ఒరే, పనికిమాల ప్లేసెస్ లో నేనున్నటువంటి నన్ను
ఎవరు గుర్తించినటువంటి ప్లేసెస్ లో ఉన్నట్టు నన్ను లైన్ లో తీసుకొచ్చి రాజరికం ఇచ్చి సమస్తం అనుగ్రహించి ఇన్ని చేసినప్పుడు నేను కన్ను మిన్న కాకుండా 100 గొర్రెలు నా దగ్గర ఉండగా ఒక గొర్రె ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తి భార్యని నేను ఉంచుకున్నానే అని బాధపడుతున్న సమయంలో దేవుడు తనకి చూపించిన కృపని జ్ఞాపకం చేసుకున్నాడు. పడిపోయినాడు, నాశనం అవ్వచ్చినాడు, పాడైపోవచ్చిన వాడు. అలాంటిది నాతాను ప్రవక్తను తీసుకొచ్చి హెచ్చరించి మరలా పడిపోయిన జీవితాన్ని బయట పెట్టాడు. మరలా రాజరికంలోని ఉంచుకున్నాడు. నా హృదయానుసారుడని పేరు ఆయనకి ఇచ్చిన వాడిగా ఉన్నట్టు మనం చూస్తా వస్తాం. ఈ కారణాలన్నిటిని బట్టి దావీదు యెహోవా దయాళుడు. మన జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. నా పరిస్థితి ఒకప్పుడు ఎలాగా? ఎవరో గుర్తించినటువంటి పరిస్థితి. అసలు ఇప్పుడు కూడా గుర్తిస్తే కదా అని అంటారా? అప్పుడు సంగతి ఏంది సీన్ అన్న, ఇప్పుడు కూడా గుర్తిస్తే కదా అంటాడా? ఇప్పటికి తేడా లేదనుకో, నీవు దేవుని యొక్క దయని అనుభవించిన వ్యక్తివి కాదు. నిజంగా ఒక వ్యక్తి దేవుడు ఎవరై ఉన్నాడో అనేది బాగా అర్థం చేసుకుంటే నీ జీవితం కూడా అదై ఉంటుంది. దావీదు లాంటి అంత ఘనత ఉండకపోవచ్చు, కానీ మనకున్న ఘనత మనకు ఉంటది. ఒకప్పుడు పాడైపోయిన జీవితం, పాపపు జీవితం, లోకంలో ఉన్న జీవితం, ఎవరు గుర్తించినటువంటి జీవితం, అవమానించేటువంటి జీవితం, మనకై మనమే నిందించుకున్న జీవితం, అపరాధ భావనతో నిండబడుతున్నటువంటి ఈ జీవితాన్ని దేవుడు మూలమూలగా ఉంటాడు నిన్ను లైమ్ లైట్ లోకి తీసుకొచ్చి, సంఘంలోకి తీసుకొచ్చి, పబ్లిక్ లోకి తీసుకొచ్చి నిన్ను ఒక మంచి స్థితికి ఇచ్చి జీవితాన్ని బాగు చేసి అంతరంగాన్ని కడిగి నిన్ను ఆయన పరిచర్యలో వాడుకుంటూ అలా చేసినటువంటి దేవుడు మన శక్తి కానే కాదు. అన్న జీవితం ఒకప్పుడు జ్ఞాపకం చేసుకుంటే దేవుడు కృప చూపించి లోకంలో నుంచి విడుదల చేశాడు. దేవుని పని చేయడానికి సహాయం చేశాడు, జాబ్ చేయడానికి సహాయం చేశాడు, కుటుంబాన్ని కట్టడానికి సహాయం చేశాడు. ఇదంతా అన్న శక్తి సమర్థత కానే కాదు, కేవలం దేవుని యొక్క దయా దాక్షిణ్యం, ఆయన కృప ఈ స్థితిలో చేసింది. కాబట్టి ఇక్కడ కూర్చున్న మనందరిలో కూడా దావీదు అనుభవం ఎలాంటిదో, ఒకప్పుడు మనది చాలా వేస్ట్ బ్రతుకు, రోత బ్రతుకు, అసహ్యమైన బ్రతుకు. అలాంటి స్థితిలో నుంచి దేవుడు తీసుకొచ్చి హృదయాంతరంగాన్ని శుద్ధంగా కడిగి మనసు మార్చి హృదయాంతరంగాన్ని మార్చి పశ్చాత్తాపం ఇచ్చి గుండెను బాగు చేసి, చూపులు బాగు చేసి, నోటిని బాగు చేసి, హృదయాన్ని బాగు చేసి, ప్రవర్తన బాగు చేసి అంతా నీ జీవితాన్ని మెరుగైనగా చేసి నీకు నీవే చూసుకున్నప్పుడు అందంగా చూపిస్తా ఉన్నప్పుడు ఎంత దయాళుడైనా నువ్వు మనం పిట్ట దీనికి అస్సలు కానే కాదు. రోత బ్రతికిని అంతరంగాన్ని ఒకసారి మనం చూసుకుంటే ఎంత నైస్ గా ఉందో. అది ఉంటే కదా అంటారా? ఉంటే కదా అని అంటారా? ఉంటే ఆనందం, ఉంటే ఆయన దయ అర్థం అవుతుంది, ఉంటే ఆయన కృప మనకు అర్థం అవుతుంది. కాబట్టి దావీదు లేదా ఎజ్రా వీళ్ళు ఈ విషయాలను జ్ఞాపకం చేసుకోండి. దేవా నీవు దయాళుడివి, నీకు మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. కారణం ఎక్కడో ఉన్న మా జీవితాల్ని లైమ్ లైట్ లోనే తీసుకొచ్చావు, బాగు చేసావు, అనేక మందిని నడిపించడానికి సహాయం చేసావు, అనేక మందికి దీవెనకరంగా చేసావు. ఓకే, అనేక సార్లు మా యాత్రా జీవితంలో పడిపోయినప్పుడు, పాపం చేసినప్పుడు, దూరం అయినప్పుడు, నిన్ను అవమానం కలిగి చేసినప్పుడు, నాకై నేనే అవమానించుకున్నప్పుడు, సంఘానికి అవమానం తీసుకొచ్చినప్పుడు, తలెత్తుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు మరలా నీవు దర్శించి, మరలా ఎవరితో హెచ్చరించి, మరలా ప్రేమ చూపించి, మరలా దీర్ఘశాంతాన్ని చూపించి, మరలా ప్రవక్తను పంపించి నన్ను హెచ్చరించి నీ హృదయానుసారుడిగా నన్ను చేశావు. కాబట్టి నువ్వు దయాళుడివి అని రుచి చూచి అర్థం చేసుకున్నాడు ఆయన. కాబట్టి ఏమన్నాడు తెలుసా? ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని ఆయన మాట్లాడుతున్నట్టు మనం చూస్తూ వస్తాం. ఈ సందర్భంగా మనందరం కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందంటే, ప్రభువా ఒకప్పుడు నా జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నాను. ఎలాంటిది? చాలా అసహ్యమైంది. మీకే తెలుసు, ఎవరికి వాడికే తెలుసు. మీ అంతరంగం ఎవరికి బయటికి తెలియదు. దేవుడు అలా దాచిపెట్టాడు, మీకే తెలిసినట్టు, దేవుడు తెలిసినట్టు మీ అంతరంగం మీకు తెలుసు. దాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుడు బయటికి తీసుకొచ్చినప్పుడు ఎంత దయ చూపించాడో, దేవుడు బయటికి తీసుకొచ్చినప్పుడు నీ జీవితాన్ని ఎంత మార్పు తీసుకొచ్చాడో, దేవుడు బయటికి తీసుకొచ్చినప్పుడు నీ జీవితాన్ని ఎంత హెచ్చించాడో, ఎంత ఘనతనిచ్చాడో అది జ్ఞాపకం చేసుకొని ఆయన స్తుతించి ఆరాధించబద్ధులమై ఉన్నాము. అలాగే ఈ యాత్రా జీవితంలో నేను సంఘంలో చేర్చిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత అనేక సార్లు ఆయన్ని చాలా విసిగిచ్చావు. నువ్వు అనేక సార్లు దూరం అయ్యావు, అనేక సార్లు సంఘంకి అలుగుల్లో చూపించావు. సంఘం ఎడల నువ్వు అలిగినావు, వెళ్ళిపోయావు, తర్వాత దూరం అయ్యావు, బైబిల్ చదవలేదు, కృతజ్ఞత లేని వానిగా జీవించావు. అయినాను సరే
దేవుడు తన యొక్క దీర్ఘశాంతాన్ని విడిచిపెట్టక నీ ఎడల దయ చూపించి నిన్ను వెంబడించి మరలా లైన్ లో పెట్టి ఈ రోజు ఇలాగో ఉంచాడు. కాబట్టి మనందరం ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించ బద్ధులమై ఉన్నాం. నంబర్ 1 అది. ఓకే, దేవుడు ఏమై ఉన్నాడు అన్న దాంట్లో ఆయన దయాళుడై ఉన్నాడు అనేది బాగా అర్థం చేసుకున్నాం. ఏది దావీదు జీవితాన్ని. ఒకవేళ ఎజ్రానే రాసి ఉంటాడు అనుకోండి, ఎజ్రానే రాసి ఉంటే ఇశ్రాయేలీలు చాలా అక్రమమైనటువంటి పాపం చేసి దేవుడు తన బిడ్డలైనా సరే అనిలైనా సరే నమ్మినా సరే నమ్మకపోయినా సరే తప్పిదం చేస్తే తప్పక శిక్షిస్తాడన్న న్యాయవంతుడు కాబట్టి వాళ్ళని బబులోను రాజ్యానికి తరివేసినప్పుడు అక్కడ చాలా ఘోరమైనటువంటి జీవితాన్ని జీవించాడు. దేవుడు తన నమ్మకత్వాన్ని బట్టి తన దయాదాక్ష్యాన్ని బట్టి మరలా మిమ్మల్ని 70 సంవత్సరాల తర్వాత నేను తీసుకొస్తానని చెప్పినాడు కాబట్టి ఆ కారణాన్ని బట్టి ఇచ్చిన తర్వాత ఎజ్రా తన యొక్క జీవితంలో మళ్ళా ఈ దేశానికి వచ్చి ఆ యొక్క గ్రంథాన్ని ఆ యొక్క టెంపుల్ ని కట్టడానికి ప్రజల్ని రివైవ్ చేయడానికి ఆయన సహాయం చేశాడు. కాబట్టి నాయన మా ఎడల మేము నీకు వ్యతిరేకంగా మేము పనిచేసినా వ్యతిరేకంగా జీవించినా అక్కడికి పంపించి మమ్మల్ని సక్క చేయడానికి అక్కడ ఉంచిన 70 సంవత్సరాల తర్వాత మళ్ళీ తీసుకొస్తానని చెప్పిన తర్వాత చెరుబాబేలు నాయకత్వంలో తర్వాత ఈ యొక్క ఎజ్రా కాలంలో వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత కేవలం నీ మాట నమ్మకత్వాన్ని బట్టి నీ దయాదక్షిణాన్ని బట్టి మమ్మల్ని అక్కడ విడిచిపెట్టేక మరలా ఇక్కడ తీసుకొచ్చి మా ఆలయాన్ని కట్టుకోవడానికి మా దేశాన్ని కట్టుకోవడానికి మా కుటుంబాన్ని కట్టుకోవడానికి మా జీవితాలు కట్టుకోవడానికి నీకు సహాయం చేశావు. కాబట్టి నీ కృపని నీ దయని మేము జ్ఞాపకం చేసుకొని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామని చెప్పి ఒకవేళ ఎజ్రానే రాసి ఉంటే వారి జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నట్టు మనం చూస్తూ వస్తాం. కాబట్టి వీళ్ళిద్దరూ ఎవరు రాసినా సరే వాళ్ళ జీవితం చాలా ఘోరమైంది. ఆయన విమోచించాడు, దయ చూపించాడు, ఆయన ఉత్తముడని ఎరిగాడు, దయాదాక్షిణ పూర్ణాడని అర్థం చేసుకున్నారు. కాబట్టి వాళ్ళు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన కృప నిరంతరము ఉండేది, మార్చిపోయేది కాదు, తొలగిపోయేది కాదు అని జ్ఞాపకం చేసుకొని ఆయన స్తుతులు చెల్లిస్తున్నట్టు మనం చూస్తూ వస్తాం. ఇక్కడ కూడా ఉన్నటువంటి మనందరిలో ఈ విషయం ఆలోచించాలి. నీ జీవితాన్ని బ్యాక్కి వెళ్ళాలి. తర్వాత ప్రస్తుతం ఆయన నీకు ఏం చేశాడో గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆయన దయని జ్ఞాపకం చేసుకొని ఈ స్థితి అంతా కూడా కేవలం ఆయన దయ మాత్రమే ఈ స్థితిలోకి తీసుకొచ్చిందని ఆ విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. తర్వాత రెండోది మనం గమనించినట్టయితే ఏమై అన్నాడు, రెండోది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఈయన దేవదేవుడు అంటే సర్వలోకంలో మనం ఏదైనా కల్పించుకోవచ్చు, ఏదైనా ఊహించవచ్చు, వాటికి పైన వాస్తవమైనటువంటి రియల్ గా ఉన్నటువంటి దేవుడు అని అర్థం. కాబట్టి అసలైన దేవుడు, వాస్తవమైన దేవుడు, రియల్ దేవుడు, ఒకే దేవుడు అయి ఉన్నాడు. కాబట్టి ఆయన దేవదేవుడు కాబట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని రెండో విషయం ఆయన దైవత్వాన్ని గురించి మాట్లాడుతున్నట్టు మనం చూస్తూ వస్తాం. మూడవ వచనంలో ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ప్రపంచంలో అధ్యక్షులు ఉన్నారు, ప్రధానులు ఉన్నారు, తర్వాత రాజులు ఉన్నారు, అనేక మంది ఆయా రాజ్యాన్ని పాలన చేస్తా ఉన్నట్టు మనం చూస్తూ వస్తాం. దేవుడు ఆయా రాజ్యాల మీద ఆయన అధికారులు నియమించి ప్రధానులు నియమించి వారికి పైగా ఆయన ఉండి ఈ రాజ్య పాలన చేయండి అని చెప్పి ఆయన అప్పచెప్పిన వాడుగా ఉన్నట్టు మనం చూస్తూ వస్తాం. కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నిటిలో ఇప్పుడు ఇంచుమించుగా 240 చిల్లర దేశాలు ఉన్నాయి. వాటిలో 195 దేశాలు పర్ఫెక్ట్ గా ఐక్యరాజ్య సమితికి సంబంధించిన లింక్ అయి ఉన్నాయి. అనానమస్లు కూడా చాలా ఉన్నాయి, 240 చిల్లర ఉన్నాయి. ఓకే, ఈ దేశాల్లో ఉన్న ప్రతి అధికారిని, ప్రతి రాజుని, ప్రతి అధ్యక్షుని దేవుడు నియమించిన వాడిగా వీరందరికీ పైన ఎవరున్నారు? ప్రభువుగా ఆయన ఉన్నట్టు మనం చూస్తూ వస్తాం. కాబట్టి రాత్రికాల సమయంలో మనం దేవుడిని ఎందుకు స్తుతించాలంటే ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందులో 3 విషయాలు చూసాం. ఆయన గుణం వచ్చి ఆయన దయాళుడు అన్నది చూసాం. ఆ ఎజ్రా జీవితం కానీ దావీదు జీవితంలో కానీ ఎలాగూ ఆయన దయాళుడై ఉన్నాడో చూచాము. మన జీవితాలను కూడా మనం పరిశీలించుకొని దేవా నీ దయ అంత గొప్పది, ఎలా ఉన్నా నా పరిస్థితి నుంచి నువ్వు బయటికి తీసుకొచ్చావు. ఈ రోజు నేను ఇంత సంతోషంగా, ఇంత ప్యూర్గా నా మాట చూసినా, నా ప్రవర్తన చూసినా ఎంత ముచ్చటగా ఉంది, నా జీవితాన్ని చూసుకుంటే ఎంత ఆనందంగా ఉంది. ఈ స్థితికి నేను అసలు కారణమే కాదు, కేవలం నీ దయ మాత్రమే ఈ స్థితిని నాకు ఇచ్చింది. కాబట్టి నీకు సాగిలు పడుతున్నాను ప్రభువా అని ఆయన ఆరాధించాలి. అంతేకాదు నాయన, అనేక సార్లు నేను నిన్ను ఆయాస పెట్టాను, అనేక సార్లు నేను పడిపోయాను,
అనేక సార్లు నిన్ను విసిగించాను. అలాంటి పరిస్థితుల్లో నీ దీర్ఘశాంతాన్ని నువ్వు విడిచిపెట్టక, నీ కృపను నువ్వు పక్కన తోయక నీవు నా ఎడల దయ చూపించావు. కాబట్టి నీకు నేను వందనాలు చెల్లిస్తా ఉన్నాను. అంతేకాదు, గతంలో నేను ఎరుగక కల్పించుకున్న వాటిని నేను అనుసరిస్తున్న సమయంలో నువ్వు దేవాటి దేవుడు అని అద్భుతత్వం చేశావు. కాబట్టి నీకు నేను వందనాలు చెల్లిస్తా ఉన్నాను. అంతేకాదు, భూలోకంలో ఉన్నటువంటి రాజ్యాలన్నిటి మీద నీవు ప్రభువుగా ఉన్నావని ఈ దినాన్ని నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తున్నానని చెప్పి 3 విషయాలు అందులో మనం చూస్తూ వస్తాం. నెక్స్ట్ ఏం చెప్పాను నేను? దేవుని ఎందుకు స్తుతించాలని? రైట్. మొదటిదేమో ఆయన ఏమి అయ్యున్నాడో దాన్ని బట్టి మనం స్తుతించాలి. దాంట్లో 3 విషయాలు మనం చూసాము. రెండోది, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు, మహాశ్చర్య కార్యాలను బట్టి ఆయన్ని స్తుతిస్తా ఉన్నట్టు మనం చూస్తూ వస్తాం. అది 4వ వచనంలో మనం చూస్తాం. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయవాడు, ఆయన కృప నిరంతరము. ఆయన ఒక్కడంటే ఇక నో వన్ ఈజ్ దేర్, ఎవరు కూడా లేరు అని అర్థం. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యాలు చేసేవాడు. కాబట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన కృప నిరంతరం ఉండేది. కాబట్టి కూడా ఒక 5 రకాలైనటువంటి చెప్పాడు. అవి చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఒకటి వచ్చి ఆయన చేసిన ఆశ్చర్య కార్యాల్లో 5వ వచనం నుంచి 9వ వచనం వరకు ఆయన ఒక ఆశ్చర్య కార్యాన్ని చెబుతాడు. ఏమి చేస్తాడంటే, ఇదిగో ఆయన చేసినటువంటి మహాశ్చర్య కార్యం, ఈ సృష్టి మొత్తాన్ని ఆయన చేశాడు. ఇది గొప్ప ఆశ్చర్య కార్యం. అది మొదటి చెప్తున్నాడు. రెండోది, మేము ఐగుప్తులో బానిసలుగా, 9వ వచనం నుంచి మనం దాన్ని చూస్తాం. 9వ వచనం నుంచి 18వ వచనం వరకు మేము ఐగుప్తులో బానిసలుగా ఉన్నాము, అక్కడి నుంచి మమ్మల్ని విడిపించాడు. రెండో ఆశ్చర్య కార్యం అది. మొదటిదేమో ఈ విశ్వ మొత్తాన్ని, యూనివర్సిటీని ఆయనే సృష్టించాడు. అది గొప్ప ఆశ్చర్యం. కాబట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండోది వచ్చి మేము బానిసత్వంలో ఉండిపోయాము ఐగుప్తులో, అక్కడి నుంచి మమ్మల్ని విడిపించాడు. ఆ కారణాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. తర్వాత మమ్మల్ని విడిపించిన తర్వాత మధ్యలో కొంతమంది మమ్మల్ని పాడు చేయడానికి రాజులు మా మీదకి వచ్చారు. ఆ రాజుల నుంచి మమ్మల్ని విడిపించాడు. కాబట్టి 18వ వచనంలో మనం చూస్తాం. 18-22 వరకు అది మనం చూస్తాం. ఆ అమోరీయుల రాజైన సిహోనును హతము చేశాడు. తర్వాత ప్రసిద్ధి చెందిన రాజులను ఆయన హతము చేశాడు. అమోరీయుల రాజైన సిహోను ఆయన హతము చేశాడు. బాషాను రాజైన ఓగును ఆయన హతము చేశాడు. 3వ విషయం ఇది. మమ్మల్ని ఏమో ఒకప్పుడు ఈ సృష్టి మొత్తం సృష్టించగా ఆయన దాన్ని బట్టి మేము ఆరాధిస్తాము. ఒకప్పుడు బానిసత్వంలో ఉన్నాము, అక్కడి నుంచి విడిపించాడు. రెండోది, మిమ్మల్ని విడిపించిన తర్వాత యాత్రా జీవితం కొనసాగిస్తున్నాము. ఆ సమయంలో మాకు ఎదురొచ్చారు గొప్ప రాజులు, వాళ్ళని జయించేటట్టు ఆయన చేశాడు. ఆశ్చర్య కార్యాన్ని ఆయన చేశాడు. దాన్ని బట్టి ఆయన మేము ఆరాధిస్తాము. తర్వాత 4వదిగా ఉంచినట్లయితే 23వ వచనంలో మనము దీనదాన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకున్నాడు. ఏదేం దశలో ఉన్నాడు? వీళ్ళు ఐగుప్తు నుంచి బయటకు వచ్చేసాడు, ఈ రాజులను జయిస్తా వచ్చాడు, కనాను దేశంలో చేరారు. అంతా బాగానే ఉంది. కోటలు, వాళ్ళు కట్టని కోటలు ఉన్నాయి, వేయనటువంటి తోటలు ఉన్నాయి, సమృద్ధిగా ఉంది. బానిసలుగా ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ తీసుకొచ్చి చక్కగా ఉన్నారు. ఉన్న తర్వాత వాళ్ళకి కొవ్వెక్కేసింది. ఏమెక్కింది? దేవుడు అయితే చెప్పాడు, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మధించి కొవ్వెక్కి మీరు యెహోవాను మర్చిపోతారేమో అని హెచ్చరించాడు మోషే ద్వారా. ఎక్కిన తర్వాత ఏం చేశారు? న్యాయాధిపతుల కాలంలో ఏం జరిగింది? వారు దేవుడిని విడిచిపెట్టి విచ్చలవిడిగా బ్రతకడం మొదలు పెట్టాడు. దేవుడు వాళ్ళని దీన దశకి వెళ్ళేటట్లు చేసినాడు. అప్పుడు ఏం చేశాడు ఆయన? ఆ దీన దశలో ఆయన జ్ఞాపకం చేసుకున్నవాడిగా మనం చూస్తూ వస్తాం. చివరిదిగా ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు చెబుతూ వస్తాడు. 25వ వచనం, సమస్త జీవులను ఆయన ఆహారం ఇచ్చేవాడు, ఆయన కృప నిరంతరం ఉంటుంది, అందరినీ పోషిస్తున్నవాడు ఆయన అని చెప్పి 5 విషయాలు మాట్లాడేట్టు మనం చూస్తూ వస్తాం. ఈ 5 విషయాల్లో మొట్టమొదటి వచ్చి ఇదిగో ఈ విశ్వాన్ని మొత్తం ఆయన చేశాడు. మొత్తం ఆయనే చేశాడు. చూడండి 5వ వచనం నుంచి, తన జ్ఞానం చేత ఆయన ఆకాశమును కలుగు చేశాను. పైన రూమ్లో ఉంటుందా? చల్లని వాతావరణం ఉందా? అంతా ఆయన చేశాడు. మహాశ్చర్యం. ఇప్పుడు దపదపా వర్షం పడింది అనుకో, మొత్తం గెలుకోవాలి మనం, అవునా? అంతా ఆయన చేశాడు కదా. ఆశ్చర్యమే. కాబట్టి ధన జ్ఞానం చేత ఆకాశమును కలుగు చేశాను. మీరు సాయంత్రం పూట చక్కటి పైన వెలుగును చూడండి, చీకట్లో మెరుస్తున్నటువంటి నక్షత్రాలను చూడండి, బాగా ఫుల్ మూన్ గా ఉన్నప్పుడు చూడండి, ఎంత ఆనందిస్తారు మనం.
ఎంత ఆనందిస్తాం మనం. ఎంత జ్ఞానంతో ఆయన చేశాడు. కాబట్టి తన జ్ఞానం చేత ఆకాశాన్ని ఆయన కలుగు చేశాడు. ఆయన భూమిని నీళ్ళ మీద పరిచిన వాడు. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించిన వాడు. తర్వాత పగటి నేలటుకు ఆయన సూర్యుని చేశాడు. రాత్రి నేలటుకు ఆయన చంద్రుని నక్షత్రాల్ని ఆయన చేశాడు. కాబట్టి ఇదిగో భూమిని ఆయన చేశాడు, ఆకాశాన్ని చేశాడు, సముద్రాన్ని చేశాడు, ఆ పైన జ్యోతులన్నిటిని ఆయనే చేశాడు. తన జ్ఞానం చేత ఆయనే చేశాడు. ఆయన ఒక్కడే చేశాడు. కాబట్టి మనం ఆయన ఎదుట సాగిలి పడాల్సిన అవసరత ఉంది అని కీర్తనకారుడు మాట్లాడుతున్నట్టు మనం చూస్తూ వస్తాం. అప్పుడప్పుడు మనం ఏం చేస్తాం, ఎండాకాలం మిద్దె మీద పడుకొని చక్కగా మంచం వేసుకొని పడుకొని నక్షత్రాలు చూస్తూ మూను చూస్తూ భలే ఉందే అనేది కాదు. ఓ దేవా, నీ జ్ఞానం చేత ఇదంతా నువ్వు సృష్టించావు, మేము అనుభవిస్తున్నాం, మేము ఆనందిస్తున్నాం. ఇది చూసినప్పుడు నీ ఎదుట మా హృదయం సాష్టాంగ నమస్కారం చేస్తా ఉంది. కారణం నీ జ్ఞానం చేత నీవే దీన్ని చేసావు ప్రభు అని సాగిలిపడి ఆరాధించాలి. అయ్యో అక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, చెట్లు ఉన్నాయి కదా, మంచి రోజు పూల ఫ్లవర్స్ ఉన్నాయి, భలే ఉందని చెప్పి కొప్పులో ఇలా పెట్టుకోవడం కాదు. దేవా, దీనికి ఇంత అందాన్నిచ్చింది నీవే ప్రభు, నీ జ్ఞానం చేత ఈ సృష్టి అంతటి నువ్వు చేశావు, కాబట్టి నీకు ఆరాధన చెల్లిస్తున్నాను చెప్పి దేవుణ్ణి స్తుతించాలి. అప్పుడప్పుడు పిక్నిక్ వెళ్ళి బీచ్కి వెళ్ళి మనం హాయిగా మునిగేసి బయటికి రావడం కాదు. వెళ్ళినప్పుడు ఆ సముద్రాన్ని ఇలా చూసినప్పుడు, అలలు చూసినప్పుడు ఎంత ఘనంగా నువ్వు సృష్టించావు ప్రభా, ఎంత ఘనమైన సృష్టి నీది, నీ జ్ఞానం చేత ఇదంతా చేసావు ప్రభా, నీకు సాగిలు పడి మేము ఆరాధన చెల్లిస్తున్నావు అని చెప్పి సృష్టిలో ఏ విషయాన్ని నువ్వు చూసినా అద్భుతంగా ఉంది. అద్భుతమైన దేవుడు ఉన్నాడు, ఆయన ఒక్కడే ఉన్నాడు. కాబట్టి దేవ, మా హృదయం మా మనసుని ఎదుట సాగిలు పడతా ఉంది కృతజ్ఞతాపూర్వకంగా. ఇంతగా నువ్వు సృష్టించావు ప్రభా, నీ దేవుని ఎదుట సాగిలు పడ చేశారా? పువ్వు కోసుకొని మళ్ళీ పువ్వు భలే ఉంది, భలే స్మెల్ ఉందని పెట్టుకోవటమే కానీ ప్రభువా, దీనికి ఇంత స్మెల్ నువ్వు ఇచ్చావు, ఎంత వైట్నెస్ నువ్వు ఇచ్చావు, ఎంత చక్కగా దీన్ని సృష్టించావు. ఇదిగో ఈ రోజు పువ్వును చూసినప్పుడు ఎంత ఆనందిస్తున్నాను, దీనికి ఇంత బ్యూటీ ఇచ్చింది నీవే, నీ జ్ఞానమే అని ప్రభువుని ఆరాధించాలి. కానీ చక్కని పెట్టుకొని వాడుకోవటం కాదు. అందుకోసం కొంతమంది కృతజ్ఞత రోజు చేయకుండా పొట్లకి వేసేస్తూ ఉంటారు, మింగతారంట కూడు. అవునా? అలాంటి వాళ్ళు ఉన్నారు. మనం కూడా అలాంటి వాళ్ళే పూలు పెట్టుకునే వాళ్ళే ఆనందించేవాళ్ళే. ఆ పూని కనపరచాలి. సృష్టిని చూసినప్పుడు నువ్వు ఎంత బ్యూటిఫుల్ గా దేవా, ఎంత జ్ఞానంతో నువ్వు చేసేవాని, ఎంత క్రమంగా చేసేవాని. ఉదయాన్నే సూర్యుడు ఇలాగ వస్తూ ఉన్నప్పుడు ఆనందిస్తూ ఉంటాం. అప్పుడప్పుడు ఆ చెట్ల కింద చెట్ల మధ్యలో నుంచి అలాగే లేస్తున్నప్పుడు అబ్బా అని అనుకుంటాను. అబ్బా అంటే ఏమైనా గుర్తు రావాలి, మన అబ్బ గుర్తు రావాలి. ఏ అబ్బా, మన తండ్రి గుర్తు రావాలి, మన ఫాదర్ గుర్తు రావాలి, మన సృష్టికర్త గుర్తు రావాలి. దేవా, ఎంత బ్యూటిఫుల్ గా నీ జ్ఞానం చేత దీన్ని చేసే ప్రభా సాగిలిపడుతున్నావు. ఆ మిద్దెల మీద హాయిగా ఆనందిస్తా ఉన్నాం ప్రభా, పడుకున్నాం. చల్లటి గాలిని అనుగ్రహించావు. తన తన గారంలో నుంచి ఆ గాలిని పంపిస్తున్న వాడు ఆయనే, అనుభవిస్తున్నాం. అవునా? సాయంత్రం పేట ఎండాకాలంలో ఇది అనుభవిస్తా ఉన్నప్పుడు ఏం చేయాలి మనం? నువ్వు ఇచ్చావు ప్రభు, నీ ధనాకారంలో నుంచి ఈ గాలిని, బైబిల్లో ఉందన్నమాట, నీ ధనాకారంలో నుంచి నీ గాలి నువ్వు పంపిస్తా ఉండవు, ఆహ్లాదంగా అనుభవిస్తున్నావు, నీకు సాగిలు పడుతున్నావు అని మనం ఆయన ఆరాధించాలి. కానీ చేయబడి కృతజ్ఞత లేని వారంగా మింగటమే పని, వినటమే పని, అనుభవించడమే పని, పూలు పెట్టుకోవడమే పని, చూసి ఆనందించడమే పని, అబ్బా భలే ఉందంటే పని. ఆయన దాని వెనకున్న మన అబ్బ గుర్తు రావాలి. అవునా? కాబట్టి ఈ రాత్రి ఒక డెసిషన్ మనం తీసుకోవాలి. ప్రభువా, నువ్వేమన్నావో అన్నది 3 విషయాలు మేము చూసావు. నువ్వు తయారు మన జీవితంలో. కాబట్టి నీకు ఆరాధన చెల్లిస్తాం. నా జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని ఎంత దయ చూపించావు, ఎన్నిసార్లు పడిపోతే నన్ను విమోచించావు. నేను ఒకప్పుడు నేను ఎరుక్కున్నప్పుడు నువ్వు దేవదేవుడు అని నా కళ్ళు తెరిచావు. ఈ ప్రపంచం మొత్తంలో ఉన్న రాజులందరికీ ప్రభువులు అని నేను ఈ రోజు నేను అర్థం చేసుకున్నాను. అంతేకాదు ఆశ్చర్య కార్యాలు చేసావు. సృష్టి అంతా చూసినప్పుడు చూడాలి. కొంతమంది అంతా చూడరు. ఈ రోజుల్లో ఈ ఏసీలు చేసిన తర్వాత లోపల కూర్చొని కనీసం పైకి వచ్చేవాళ్ళు లేరు. అప్పుడప్పుడు తిరగండి, చెట్లు చూడండి, ఫ్రూట్స్ అన్నిటిని, చెట్లు అన్నిటిని, గ్రీనరీ ఎంత చూసి ప్రభు ఎంత ఘనంగా నువ్వు చేసావు ప్రభు, నీకు వందనాలు. ఎంత బ్యూటిఫుల్ గా చేసావు, ఎంత జ్ఞానం, నువ్వు ఒక్కడే దీన్ని చేసావు అని కృతజ్ఞతాపూర్వకంగా దేవుణ్ణి స్తుతించి ఆరాధించాల్సిన వారమై ఉన్నాము. రెండోది ఏంటి? అందులో 10లో ఐగుప్తు తొలిచూళ్లను ఆయన హతం చేసి వారి మధ్య నుండి ఇజ్రాయేల్ ఆయన రప్పించాడు. చేయి చాచి తన బాహుబలం చేత వారిని రప్పించాడు. ఎర్ర సముద్రాన్ని పాయలుగా తీల్చాడు. ఇజ్రాయేల్ దాని నడుమ దాటిపోజేశాడు. ఫరోను అతని సైన్యమైన ఎర్ర సముద్రంలో ఆయన ముంచివేశాడు. అరణ్య మార్గాన వాడిని నడిపిస్తా వచ్చాడు. ఒకప్పుడు బానిసలుగా ఉన్నారు. 430 సంవత్సరాలు చాలా ఘోరాతిఘోరమైనటువంటి వెట్టి చాకరి, స్వేచ్ఛ లేదు. అలాంటి పరిస్థితుల నుంచి బాహుబలం చేత ఆయన ఒక్కడే మాత్రమే విడిపించారు. మిలిటరీ నుంచి బయటికి రావాలంటే ఈజీగా
అసలు కుదరదు. కానీ వాళ్ళు ప్రతినాడు పంపించేశారు. చాచిన చేతి చేత, బాహుబలం చేత ఆయన బయటికి తీసుకొచ్చాడు. అది జ్ఞాపకం చేసుకొని నీకు మేము కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తాము, నీ కృప ఇలా ఉన్నదని చెప్పి రెండో దాన్ని బట్టి ఆయన ఆరాధిస్తున్నట్టు మనం చూస్తూ వస్తాము. మూడోది ఏం చెప్పాను, మార్గ మధ్యలో నడుస్తున్నప్పుడు ఇద్దరు రాజులు వచ్చారు ఎదురుగా. మేము వీళ్ళంతా వచ్చారు, వీళ్ళేం చేతకాని వాళ్ళు అనుకుంటారు, వీళ్ళేం బలహీనలే, యుద్ధ నైపుణ్యం కలిగిన వాళ్ళు, వీళ్ళు ఎడ్డి చాకరీ చేసుకుంటా ఉన్నాడు, మట్టి పని చేసుకుంటా ఉన్నవాళ్ళు, వీళ్ళు ఎలా యుద్ధం చేస్తారు? అలాంటి సమయంలో దేవుడు కృప చూపించి వాళ్ళ నుంచి విజయాన్ని ఇచ్చినట్టు, శత్రువుల నుంచి విజయాన్ని ఇచ్చినట్టు మనం చూస్తాం. నీ యాత్రా జీవితంలో అనేక అడ్డంకులు వచ్చాయి, అనేక ఆటంకాలు వచ్చాయి, అనేక శత్రువులు ఎదురొచ్చారు. అక్కడి నుంచి నీకు విజయాన్ని ఇచ్చుకుంటా ఆయన నడిపించుకుంటా వచ్చాడు. మూడవది. నాలుగోది గమనించినట్లయితే మనము 23వ వచనంలో మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుని, ఇదంతా ఈ దీన దశ ఎప్పుడంటే న్యాయాధిపతుల కాలంలో మిథ్యానీయులు, ఫిలిస్తీన్లు వీళ్ళకి అప్పచెప్పారు. వీళ్ళు పాపం చేయటం, అరే బాబు మీకు చెప్తానని వింటం లేదు, పైన ఆకాశాన్ని మూసేస్తా, వర్షం రాదు, చేస్తారు, నీళ్ళు లేకుండా పంటలు లేకుండా చేస్తారు అన్నాడు. అయినా చేశారు. అలా కూడా కాదు, మీకు అది కూడా కాదు, ఏదంటే ఇంకో పక్కన మిథ్యానీయులు ఉన్నారు, వాళ్ళు పంపిస్తాడు, చిన్నతున్నాయి, వాడు తన్నారు. ఆ కాలం అయింది. చాలా ధ్యానస్థితికి వెళ్ళిపోయారు, పంటలు కాల్ చేశారు, చాలా కష్టపెట్టారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మరలా అయ్యానైనా కనికరం చూపించంటే అయినా విడిపిస్తా వచ్చాడు, ధ్యాన స్థితిని జ్ఞాపకం చేసుకున్నాడు, విమోచించాడు అని నాలుగోది చెప్తాడు, మనం చూస్తూ వస్తాం. చివరిగా 25వ వచనం చదవండి అందదాన్ని. సమస్త జీవులకు ఆయన ఆహారము ఇచ్చేవాడు. కాబట్టి ఈ రాత్రి కాలం 5వది, నీకు ఇప్పుడు వరకు భూమి మీదకి వచ్చినప్పటి నుంచి ప్రతిదినం గిన్నెకి వచ్చిందా లేదా? వచ్చిందా? అవునా? తాగుతున్నావా లేదా? నీళ్ళు తాగుతున్నావా? అన్ని చేస్తున్నాం. అన్ని నీకు ఆయన సప్లై చేసినవాడు, ప్రొవైడర్. అన్ని ప్రొవిజన్స్ నీకు అనుగ్రహించిన వాడు. నువ్వేంటంటే మరి గిన్నె కానీ ఏదైనా కానీ దొరికితే అప్పుడు బాబలే ఉన్నా అనుకుంటావు. కాదు, ప్రతిదీ ఆయన నీకు అనుగ్రహించాడు. ఈరోజు నేను చెన్నైకి వెళ్ళాం, అక్కడ వాటర్ లేవు, 90 రూపాయలు పెట్టి క్యాన్ కొంటున్నారంట. తర్వాత మధ్యాహ్నం నాకు నీళ్లు రాగా అన్ని చుక్క తాగాం. మేము ఇంటికి వచ్చిన నీళ్ళు ఫుల్గా ఉన్నాయి, చూడండి ఎంత తేడా చూడండి అని చెప్పి. వాటి విలువ మనకు అప్పుడు అర్థమవుతుంది. కాబట్టి నీకు నోటికి కావాల్సిన, శరీరానికి కావాల్సిన సమస్తాన్ని ఆయన ప్రొవైడ్ చేస్తున్న ప్రొవైడర్ గా ఆయన ఉన్నాడు. కాబట్టి సమస్త జీవుల్ని, భూలోకంలో ఉన్నట్టు సమస్త జీవుల్ని, అందరినీ ఆయన పోషిస్తున్నటువంటి దేవుడు. కాబట్టి ఆయన కొనియాడి ఆరాధించాల్సిన అవసరత ఉంది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిన అవసరత ఉందని ఆయన ముగిస్తున్నట్టు మనం చూస్తూ వస్తాం. కాబట్టి ఈ రాత్రి మనందరం కలిసి అన్నోళ్ళ కుటుంబంతో చేరి అన్నోళ్ళ జీవితంలో చేసిన 5 విషయాలు అన్న పంచుకోగా వాటిని బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. కీర్తనకారుడు చెప్పిన దాన్ని మన జీవితంలో దేవుని యొక్క ఆ ప్రేమని, దయని వెనక జ్ఞాపకం చేసుకొని, ఆయన ఏమై ఉన్నాడో జ్ఞాపకం చేసుకొని, ఆయన ప్రభువులో ప్రభు ఉన్నాడు జ్ఞాపకం చేసుకొని, దేవదేవుడు అన్నాడు జ్ఞాపకం చేసుకొని, ఈ వెలిగింపు వాకి ఇచ్చిన దానికి జ్ఞాపకం చేసుకొని ఆయన ఎదుటి సాగిలి పడదాము. తర్వాత ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు సృష్టి అంతట్లో చేశాడు. తర్వాత కమ్యూనిటీగా చేశాడు, ఏది ఆ యొక్క సమాజపరంగా చేశాడు. తర్వాత రాజులు వచ్చినప్పుడు, శత్రువులు వచ్చినప్పుడు చేశాడు. వీళ్ళు పొరపాటు చేసి పాపం చేసి దేని స్థితిలో దిగిపోయినప్పుడు ఆయన చేశాడు. నువ్వు అనేక సార్లు బాగలేనప్పుడు, కరోనాలో ఉన్నావా కదా, మనం కరోనాలో ఉన్నావా? బయటకు వస్తాం అనుకున్నావా? దేని స్థితిలో నుంచి మనల్ని బయటికి తీసుకొచ్చాడు. అది బతకటం అనుకోలేదు మనం. అలాంటి స్థితిలోంచి ఆయన మనల్ని బయటికి తీసుకొచ్చాడు. ఈ రోజు వరకు నిన్ను నన్ను ఆయన పోషిస్తున్నవాడు, ఇక ముందు కూడా పోషించేవాడు. కాబట్టి ఈ కారణాలు బట్టి దేవుని స్తుతించి మనందరం ఆయన ఆరాధించి ఆయన ఎదుట సాగిలి పడదాం. దేవుడు మన వెనుకల్లో ఈ వాక్యాన్ని దీవించును కాక. ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకొని, ఏమన్నాడో జ్ఞాపకం చేసుకున్నాం, ఏం చేశాడో జ్ఞాపకం చేసుకున్నాం, ఏమన్నాడో 3 విషయాలు చేశాం, ఏం చేశాడో 5 విషయాలు చేశాం. నీ వ్యక్తిగత జీవితంలో ఎన్ని ఉన్నాయో అవి జ్ఞాపకం చేసుకొని ఆయన కొనియాడి మనం పూజిద్దాం. అన్న కుటుంబంలో అవి చేసినట్లు బట్టి మనం అందరం కలిసి కొనియాడి పూజిద్దాం. దేవుడు ఈ మాటలు మన కోసం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థాంక్యూ.